ఇప్పుడేంటి, ఊరికి వెళ్ళే తీరాలి అంటావు అంతేగా? వెళ్ళిపో. మేడం మీరు కూడా వెళ్లే ముందు ఒక పని చేసి వెళ్ళు. అందరూ నిన్ను ఒక రకంగా చూస్తున్నారు, చాటుమాటుగా నీ గురించి మాట్లాడుతున్నారని బాధపడుతున్నావు కదా. నేను ఏ తప్పు చెయ్యలేదు అని అందరికీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించి అప్పుడు వెళ్ళిపో. ఊరి నుంచి ఏ ఉద్దేశంతో వచ్చావో అది నెరవేరకుండా వెళ్ళిపో. నలుగురికి భయపడి వెళ్ళిపో. కానీ అలా వెళ్ళిపోతే నీ మీద పడ్డ అపవాదం జీవితాంతం అలాగే ఉండిపోతుంది. అది నీకోకేనా? నువ్వు నిప్పు లాంటి దానివని అందరికీ తెలియజేసి వాళ్ళ కళ్ళు తెరిపించి అప్పుడు వెళ్ళిపో. అలా కాకుండా నేను వెళ్ళిపోతాను అనుకుంటే నేను వెళ్ళనివ్వను. ఇదిగో నీ క్లాత్ పీసు, ఇది నీకు. ఏసావు, ఇది నీది. ఆనంద్ ఇంకా రాలేదేంటి? జయంతి తీసుకో. నువ్వు తీసుకొచ్చావేంటి మురళి? కారణం తెలీదు, ఆనంద్ ఇంకా రాలేదు, అందుకే నేను తీసుకొచ్చాను. అశ్విన్ కూడా ఆనంది కోసం ఎదురు చూస్తున్నాడు. అశ్విన్ కి ఆనంద్కి సపోర్ట్ గా మహేష్ సార్ నిలబడ్డారు కదా, అయినా ఆనంద్ ఇంకా ఎందుకు రాలేదు? తెలీదని చెప్పా కదా. కారణం ఏంటో అశ్విన్కి తెలిసేమో కనుక్కో. ఏసో, ఇందులోని మెటీరియల్ తీసుకెళ్ళి అందరికి ఇచ్చేసాయి. సరే. ఇదిగో. రేయ్, ఏంట్రా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో కోల్పోయిన వాళ్ళ ఉన్నావు. ఏం జరిగిందిరా? నేను సైకిల్ మీద వెళ్తుండగా ఆనంది కళ్ళు తిరిగి పడిపోయిందిరా. అవునా? తర్వాత హాస్పిటల్లో చేర్చారు. తర్వాత నాకు బానే ఉందని హాస్టల్కి వెళ్ళిపోయింది. కానీ ఈరోజు ఇంతవరకు రాలేదు. ఏమైందో అని కంగారుగా ఉంది. పోనీ ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. చేశానురా, తీయట్లేదు. ఇది చాలదన్నట్టు ఇంట్లో మా అమ్మ ఒకటే గోల పెడుతోంది. మిక్సీలో వేసిన గారెలు తినమందా? అది తింటాం ఎవరి వాళ్ళు కాదురా రేయ్. ఊరికి సరదాగా అన్నాను రా, ఈ మాత్రం దానికి కోపం ఎందుకు? స్టోర్ రూమ్ లో జరిగిన దానికి అమ్మ చాలా సీరియస్ అయింది. ఏ తప్పు చెయ్యకుండా ఆ నిందని జీవితాంతం మోయడం ఎంత కష్టమో, ఎంత నరకమో నాకు తెలుసు. ఆ పరిస్థితి నీకు రాకూడదానంది. పల్లెటూరులో పుట్టి పెరిగిన నీకు మంచిని మంచిగా తీసుకోవడమో తెలుసు, చెడు నీ మీద దాడి చేస్తే దాన్ని శివంగిలా ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు. ఇదే హాస్టల్లో మిత్ర తన ఫ్రెండ్స్ కలిసి నిన్ను ఎంతలా దెబ్బ కొట్టాలని చూసినా తిరిగి ఎదురు దెబ్బ కొట్టిన ఆనందిని నేను చూశాను. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, నీ మీద ఎవరు కుట్ర చేశారో వాళ్ళని బయటికి లాగాలి, వాళ్ళకి గుణపాఠం చెప్పాలి. మీ కంపెనీలో పనిచేసే ఎవ్వరికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని నువ్వనుకుంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. వాళ్ళకి నువ్వు ఆదర్శం అవ్వాలి. ఇది భయపడి పారిపోయే సమయం కాదు, నిలబడి పోరాడాల్సిన సందర్భం. ముత్యాలమ్మపేట నుంచి హైదరాబాద్కి కడిగిన ముత్యంలో వచ్చిన ఆనందిని నేను మళ్ళీ చూడాలనుకుంటున్నాను. శివంగి వెనకడుగు వెయ్యదు.
ఈ ఆనంది భయపడకూడదు. నేనింత చెప్పాక కూడా వెన్ను చూపి వెనక్కి పారిపోతావో, శివంగిలా ముందుకు దూకుతావో నీ ఇష్టం. రేయ్, దేవుడు మనిషికి నోరిచ్చింది అవసరమైనప్పుడు మాట్లాడమని, ఇలా నోరు మూసుకొని ఉండమని కాదు. ఆ కరుణాకరు, ఆకాష్ నిన్ను మాట్లాడుతుంటే నోరు తెరిచి నేనే సుందరం నేను ఒక్క మాట చెప్పలేవా? అలా నువ్వు చెప్పుంటే ఆనంది గురించి తప్పుగా మాట్లాడే ధైర్యం ఎవరన్నా చేసి ఉండేవాళ్ళ? రేయ్, తెలిసి తెలియకుండా వాక్కు. ఆ సమయంలో నేనే సుందరుణ్ణని తెలుసుంటే అది ఇంకో సమస్యకి దారి తీసుండేది. దాంతో ఇంకా అసహ్యంగా మాట్లాడేవాళ్ళు. ఆనందికి కూడా నా మీద చెడు అభిప్రాయం కలిగేది. రేయ్, నువ్వు ఒక్కడవే తెలివిగా ఆలోచించగలనుకుంటున్నావా? ఒక రాత్రంతా ఆనంది నువ్వు మాత్రమే కలిసి ఉన్నారు కదా. ఆ సమయంలో నువ్వే సుందరుడు అని ఆనందికి చెప్పొచ్చు కదా. అప్పుడు ఆనంది కూడా ఆనందపడేది కదరా. రేయ్, ఆనందితో అలా ఏకాంతంగా కలిసి ఉండడంతో ఆ సంతోషంలో చెప్పడం మర్చిపోయానురా. రేయ్, ఈ భూప్రపంచంలో ఇలాంటి కారణాలు చెప్పడం నీ వల్లే అవుతుందిరా. అసలేంట్రా నువ్వు? ఇంతకీ నీకు ఒక విషయం తెలుసా? ఆనంది ఇంతవరకు కంపెనీకి రాలేదు. అవునరా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. తనెందుకు రాలేదంటావు? ఏ నమ్మకంతో వస్తుందిరా? మహేష్ సార్కి మీ మీద అనుమానం రాలేదు సరే, కానీ ఇక్కడున్న వాళ్ళందరూ పైకేం అనకపోయినా లోపల తన గురించే మాట్లాడుకుంటారన్న బాధ ఆనందికి ఉండదా? కాబట్టి నేను చెప్పినట్టు చేస్తే ఆనంది అరగంటలో ఇక్కడ ఉంటుంది. ఏం చేయమంటావు? నువ్వు నేనే సుందరుడని చెప్పు. అప్పుడు ప్రపంచమంతా తన గురించి తప్పుగా మాట్లాడుకున్నా అశ్విన్ అనే సుందరుడు తన పక్కనే ఉన్నాడన్న ధైర్యంతో ఉంటుందిరా ఆనంది. అంతేకాదు, ఎవరైనా అడ్డగోలుగా వాగితే అవును నేను నా సుందరుడితో కలిసి ఉన్నాను, అయితే మీకేంటి అని గట్టిగా వాదించే అవకాశం ఆనందికి దొరుకుతుందిరా. ఎవరేమన్నా పట్టించుకోదు. రేయ్, నువ్వే సుందరుడు అని తెలియక ఆ సుందరుడెవరో తనకు కనపడక ఆనంది అనుభవిస్తున్న మనోవేదన ఇక చాలురా. రేయ్, తన మనసును కష్టపెట్టకుండా నీ నోటితో నువ్వే నిజం చెప్పి తన చేయి పట్టుకొని తీసుకురారా. నీ నోటితో నిజం చెప్పే అవకాశం ఇంకొకసారి రాదురా. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పింది కరెక్టేరా మురళి. నీ సుందరుణ్ణి నేనేం చెప్తే ఆనంది ఎవరినైనా ఎదిరించి నిలబడుతుంది. ఇప్పుడు తనకు కావాల్సింది మనోధైర్యం. ఎలాగోలాగా నేనే సుందరుణ్ణని తనకు అర్థమయ్యేలా చెప్పాలరా. సూపర్ రా, ఇది నువ్వు ఆనందికి చేసే మంచి. వెళ్ళరా వెళ్ళు.